పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రములు. నానావిధ సమస్యల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత, వ్యాధుల చేత, కలతల చేత, కన్నీళ్ల చేత, ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితిలో రకరకాల వేదనలతో నీ సముఖంలో నిలిచిన నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసు. నీ బిడ్డల యొక్క స్థితిగతులు, ఆత్మీయ స్థితిగతులు అన్ని ఎరిగిన దేవుడవు. నా ప్రభా, నీవు సహాయం చేయకపోతే మాకు ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ చూస్తున్నానన్నావు, నడిపిస్తున్నానన్నావు, వింటున్నానన్నావు, రాస్తున్నానన్నావు. సమస్తము నా చిత్తానుసారమున జరిగిస్తున్నాను. అన్ని నాకు తేటగానే ఉన్నాయి, నాకేమి కన్ఫ్యూజ్ లేదు. నీ జీవిత విషయంలో కూడా నాకేం కన్ఫ్యూజన్ లేదు, క్లియర్గా ఉన్నానని సెలవిచ్చిన దేవా, నీ బిడ్డలందరి జీవితాలని చేతుల్లో పెడుతున్నాను. వారు ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నీ నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో వారిని విడిచి తొలగిపోవునుగాక. ఆమేన్. నీ బిడ్డలకు మనోధైర్యం దయచేయండి. వారు ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నిటి విషయంలో గొప్ప సమాధానం వారు స్పష్టంగా పొందాలి. పొందిన వారెల్లా సాక్షులుగా నిలవాలి. ఎన్ని జీవితాల్లో ఆవేదన ఉందో, ఆక్రందన ఉందో, అది తొలగించబడి సమాధానంగా, సంతోషంగా మారాలి. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనెని శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతలు చేకూర్చు. ప్రతి విధమైన వ్యాధులను, దయ్యపు పీడలను యేసు నామములో వెళ్ళగొట్టు. తిరుగు ప్రయాణంలో బిడ్డలకు తోడై ఉండు. అప్పుల ఊబిలో ఉన్న వారికి విడుదల ప్రసాదించు. ఆర్థిక సమస్యలతో నలుగుతున్న వారికి విడుదల ప్రసాదించు. కోర్టు సమస్యలో ఉన్న వారికి విడుదల ప్రసాదించు. ఇంకా ఏవేవి అక్కర్లు కలిగి ఉన్నారో, సంతాన విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో, వారు చేసిన ఉపాధి విషయంలో, పిల్లల విషయంలో సహాయము. నీ బిడ్డలు ఉదస్తమానం ఈ శరీర సంబంధమైన సమస్యల కోసం కాదు, ఆత్మ సంబంధులై ఆత్మల కొరకు ప్రయాసపడి అనేక జీవితాలను రక్షణలోకి నడిపించడానికి వాడబడే పాత్రలు కావాలి. సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి, సేవ చేసే వాళ్ళు కావాలి, ఆత్మలను నీ కొరకు సిద్ధపరిచేవారు కావాలి. బిడ్డలను బలపరచు, ప్రార్థనా యోధులుగా తయారు చేయండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. ప్రార్థన కొరకు ఎప్పుడు ఆశ కలిగి ఉండటానికి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రార్థన ద్వారా ప్రతి సంగతిని గురించి మోకాళ్ళ మీద నీ దగ్గరికి రావడానికి మా బిడ్డలందరికీ ప్రోత్సాహాన్ని, పురికొల్పును దాయిచి నైదున్న బిడ్డలను, వారి పసి బిడ్డలతో సహా దీవించు. కృపా, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, దీవెనను, కృపను దయచి లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా నా ప్రభువా క్షేమాన్ని, సమాధానాన్ని, స్వస్థతను, దీవెనను దయచి వారు ఎదుర్కొంటున్న ప్రతి వేదన యేసు నామములో కంప్లీట్ గా తొలగునుగా. ఆమేన్. గొప్ప ఆదరణ దయచేసి మా అనుబంధాన్ని నీ కృపలో స్థిరపరిచి నానాటికి బలాభివృద్ధిని కలిగించి ఈ పనిని, పరిచర్యను అనేక రీతుల విస్తరింప చేయమని సంఘములు వ్యాపింపజేస్తున్నావు. స్తోత్రమయ్యా. ఇంకా అనేక ప్రాంతాలకు వ్యాపించాలి ప్రభు. సత్యం పక్షంగా పోరాడుతున్న మాకు జయమునిచ్చినందుకు నీకు వందనాలు. దుర్బోధన కూకటి వేళతో సహా ప్రకలించి సత్యస్థాపన జరిగించడానికి ఓ నా తండ్రి, ఏలియావలె నీ నామం కొరకు నడుము గట్టి ఉండగా కావాల్సిన అభిషేకము దయచేయండి. నీవే రేపి ఉన్నావు, నీకు వందనాలు. ఈ కార్యమంతటిని నీవే జయకరంగా జరిగించి సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రభుయేసు రక్తమునకు జయం, ప్రభుయేసు రక్తమునకు జయం, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారందరికీ కూడా వందనాలు. జూమ్లో కనిపిస్తున్న వారందరి కొరకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీకు కూడా